3 నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందన్నారు మంత్రి నారా లోకేష్. వైసీపీ పాలనలో ఐటీ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో కంపెనీ పెట్టాలంటే వాటాలు కావాలని డిమాండ్ చేశారంటూ శాసనసభ సాక్షిగా ఆరోపణలు చేశారు. హైదరాబాద్లో జరుగుతున్న రేసును రాష్ట్రంలో ఎప్పుడు పెడతారని ప్రశ్నిస్తే అప్పటి ఐటీ మంత్రి హేళనగా మాట్లాడారని అన్నారు మంత్రి లోకేష్. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Veka's been just everywhere. TCS already commit అయింది. TCS అనేది వస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 3 నెలలు టైం ఇవ్వండి తప్పనిసరిగా, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ కి చిన్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. 3 నెలల్లో తప్పనిసరిగా TCS విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నారు. అంతేకాదు ఆ రేస్ ఏదో హైదరాబాద్ లో జరుగుతుంటే ఇది మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఆంధ్ర రాష్ట్రానికంటే కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు, లేదంటే గుడ్డు కోడి పెట్టలేదు ఏదో చెప్పాడు అధ్యక్ష. అది దేవుడి తెలియాలి ఏం చెప్పాడు. ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రం అనేది ఎగతాళి చేశారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రి ఇలా ఉంటారా, ఇలా అవుతే పరిశ్రమలు ఎట్లా వస్తాయని కూడా వాళ్ళందరూ ఎగతాళి చేసే పరిస్థితి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, నేను మంత్రి అయిన అనేక కంపెనీల్లో కూడా కలిస్తే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలా స్పష్టంగా మన కంపెనీలో వాటాలు అడగటం జరిగింది అధ్యక్ష. వాటాలు అడిగారు అధ్యక్ష. దానివల్ల ఆ కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి. TCS ఆల్రెడీ కమిట్ అయింది.